హాయ్ హలో నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టరీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. బృందావనం పార్ట్ 185తో మీ ముందుకి వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు ఎప్పట్లాగే రిక్వెస్ట్, వీడియోకి లైక్స్ హైప్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి యార్. ఇక కథలోకి వెళ్ళిపోదాం. అమృత గురించి మాట్లాడుకుంటూ ఆ సాయంత్రం అంతా గడిపేస్తారు అందరూ. అనురాధ గారు స్నేహ సాయంత్రం అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఉదయమంతా అలసిపోయి ఉండడంతో ఆ సాయంత్రం అందరూ తొందరగానే డిన్నర్ చేసేసి పడుకోవడానికి ఎవరి రూములకి వాళ్ళు వెళ్ళిపోతారు. బాల్కనీలో నుంచొని శివ్ ఆలోచిస్తూ ఉంటాడు. ఐషు వెళ్ళి వెనక నుండి శివుని హత్తుకొని, ఏంటి కన్నా ఉదయం నుంచి ఏదో ఆలోచిస్తూనే ఉన్నావు అని అడుగుతుంది. అమృత కండిషన్ ఓకేనా బుజ్జి అని అడుగుతాడు శివ్. హా కన్నా, ప్రజెంట్ అంతా బాగానే ఉంది, ఇప్పటికైతే ఏం ప్రాబ్లం లేదు అని అంటుంది ఐషు. "ఉమ్, ఏం ఆలోచిస్తున్నావు కన్నా అని అడుగుతుంది మళ్ళీ. నథింగ్, పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. ఇంపార్టెంట్ కాకపోతే అంత ఆలోచించరు కదా, నా గురించా పిల్లల గురించా ఆలోచిస్తుంది. ఐషుని తన ముందుకి లాక్కొని, అమృతకి బేబీకి ఏం కాకుండా జాగ్రత్తగా డీల్ చేయరా. నాకు తెలుసు, నువ్వు వాళ్ళకేమీ కానివ్వకుండా ఉంచడానికి నీ సాయశక్తిలా ప్రయత్నిస్తావని, కానీ ఇంకొంచెం కేర్ఫుల్గా ఉండు అని అంటాడు శివ్. నేను ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగానే డీల్ చేస్తున్నాను కన్నా. అసలేం జరిగింది, దానికి మీరు ఆలోచించడానికి సంబంధం ఏంటి? నిన్నెవరైనా ఒక మాట అన్నా, నిన్ను దోషిగా చూసినా నేను తట్టుకోలేను బుజ్జి అని అంటాడు శివ్. ఇప్పుడు ఏమైంది కన్నా, మన ఇంట్లో వాళ్ళు ఎవరు నన్ను అనుకోరు కదా. కొంతమంది ఉంటారు బుజ్జి, తప్పు మనది కాకపోయినా దోషులుగా నిలబెట్టాలని చూస్తారు. మన ఫ్యామిలీ మెంబర్స్ తప్ప ఎవరేమన్నా నేను పట్టించుకోను కన్నా. మన వాళ్ళు ఎవరు నన్ను తప్పు పట్టేవాళ్ళు లేరు. ఇంక నీ ఆలోచన ఎందుకు ఇవాళ అలా సాగుతుంది? దేన్ని పెద్దగా పట్టించుకొని మీరు ఎందుకు ఇవాళ అంతగా ఆలోచిస్తున్నారు అని అడుగుతుంది ఐషు. సీమంతం సింపుల్గా చేశారనే నిన్ను తప్పు పట్టారు కొంతమంది. అలాంటిది అమృతకి కానీ బేబీకి కానీ ఏదైనా అయితే కొంతమంది వారసులు లేకుండా కావాలని చేశామని అన్నా అంటారు బుజ్జి. అందుకోసమే ఆలోచిస్తున్నాను. చిన్నాకి ఒక్క బేబీ మాత్రమే ఉండేది. అది కూడా ఏదైనా ప్రాబ్లం అయితే చిన్నాకి పిల్లలుండరు. ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ ఉన్నాయా లేదా అన్నది ఎవ్వరికి అవసరం లేదు. ఎందుకంటే మనం ఎవరికీ చెప్పలేదు. హాస్పిటల్లో ఉన్న రాజీ అత్త నువ్వే తనకి రోగాలు వచ్చినట్టు చేసి చంపాలని చూస్తున్నావన్నట్లు అమృత విషయంలో కూడా రేపెవరైనా నిన్నంటే ఆవేశంలో వాళ్ళని నేనేం చేస్తానో నాకు తెలీదు అని శివ్ అనగానే, రాజీ అన్న మాటలు శివుకు తెలిసాయని ఆశ్చర్యపోతుంది ఐషు. వెంటనే అమృత విషయంలో కూడా అలా అనుకుంటారని అన్నారు అంటే అలా మాట్లాడగలిగేది కేవలం ఎవరో ఆలోచించగలిగింది ఐషు. వాణి అత్తయ్య వాళ్ళ అమ్మగారు వాళ్ళు మళ్ళీ ఏమైనా అన్నారా అని అడుగుతుంది ఐషు. ఇప్పుడు అన్నవు పెద్దగా పట్టించుకొని అవసరం లేదు. పిన్ని సమాధానం కరెక్ట్గానే ఇచ్చి ఉంటుంది. అందుకే ఉండలేక వెళ్ళిపోయారు. కానీ అమృతకి కానీ బేబీకి కానీ ఏమీ జరగదు. ఒకవేళ జరగరానిది జరిగితే మాత్రం వాళ్ళు ఫస్ట్ నిన్నే దోషిగా నిలబెడతారు. అలాంటి సిట్యువేషన్ మాత్రం రానివ్వకు అని అంటాడు శివ్. ఓకే కన్నా, రాజీ పెద్దమ్మ అన్నవి మీకెలా తెలిసింది? చెప్పొద్దన్నాను కదా మామయ్య వాళ్ళని అని అడుగుతుంది ఐషు. నా దగ్గర దాచి ఉపయోగం ఏముంది బుజ్జి? అయినా నువ్వు నా దగ్గర కూడా విషయాలు చెప్పడం మానేయడం ఎప్పటి నుంచి అని చిరుకోపంగా అడుగుతాడు. ఆవిడకి అసలే పూర్తిగా ఆరోగ్యం క్షీణించి ఉంది. నన్ను అన్నదని ఆవేశంలో మీరు మళ్ళీ తనని ఎక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించేస్తారని ఆలోచించానులే కన్నా. ఆవిడకి అదే కరెక్ట్ బుజ్జి. వదిలే కన్నా, ఆవిడ బుద్ధి తెలిసిందే కదా, అనవసరంగా పట్టించుకోవడం కూడా వేస్ట్. ఇంకా ఎన్నాళ్ళుంటుంది తను అని అడుగుతాడు శివ్. చెప్పలేం కన్నా. సరే పద, చాలా టైం అయింది, పడుకుందాం అని ఐషుని తీసుకుని లోపలికి వచ్చేస్తాడు శివ్. ఎంతైనా అన్వేష్ వాళ్ళ మనవడు కదా కన్నా. మనవడు తండ్రి కాబోతున్నాడంటే ఆనందం. మరి ఫంక్షన్ గ్రాండ్గా చేయాలని అనుకుంటారు కదా.
కానీ మనం సింపుల్‌గా చేసేసరికి వాళ్ళకి బాధ అనిపించి ఉంటుంది. అందుకే ఏదో అని ఉంటారులే. మనుషులన్నాక అందరూ ఒకేలా ఉండాలని రూల్ లేదుగా అని నువ్వే చెప్తావు కదా కన్నా. వాళ్ళ మాటలు పట్టించుకోవడం కూడా అనవసరం. ఐషు నుదురు మీద ముద్దు పెట్టి, ఎవరేమన్నా పాజిటివ్‌గా తీసుకోవడం నీ గొప్పతనం. కానీ నిన్నెవరైనా తప్పు పడితే మాత్రం నేను అస్సలు సహించలేను. అసలు నిన్ననే రైట్ కూడా ఎవ్వరికీ లేదు. బాధ ఉంటే వేరేలా మాట్లాడాలి. అన్నిటికీ నిన్ను కారణం చేయడం కరెక్ట్ కాదు కదా! ఈరోజు ఫంక్షన్ విషయంలోనే నిన్ను బ్లేమ్ చేయాలని చూసిన వాళ్ళు రేపు డెలివరీ టైంలో చేయరని నమ్మకం లేదు కదా! ఎవరికీ బ్లేమ్ చేసే అవకాశం రాకూడదని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను కన్నా. ఓకే, ఇంక పడుకో అని అంటాడు శివ్. 7కే డిన్నర్ పెట్టేసి అమృతని పైకి తీసుకెళ్ళిపోవడంతో ఇంజెక్షన్స్ పవర్కి తొందరగానే పడుకుండిపోతుంది అమృత. పడుకున్న అమృతకి మధ్యరాత్రిలో పడుకోవడానికి కన్వీనియంట్ కుదరక అటు ఇటు మసులుతూనే ఉంటుంది కాసేపు. అమృత కదలంతో మెలకు వచ్చిన అన్వేష్ ఏమైందమ్మో అని అడుగుతాడు. పొట్ట ఇంకా బిగిసిపోయినట్టుగానే అనిపించడంతో అదే విషయాన్ని చెప్తుంది అన్వేష్కి. మరి నన్ను లేపొచ్చు కదా, అటు ఇటు అలా మసులుతూ ఉండకపోతే అని చిరుకోపంగా అంటాడు అన్వేష్. మంచి నిద్రలో ఉన్న నిన్ను లేపాలి అని అనిపించలేదు. లేపకుండా అలా డ్యాన్స్ కడతావా మంచం మీద అని అంటూ జెల్ తీసుకొని వస్తాడు. అమృత టాప్ని పైకని జెల్ అప్లై చేస్తాడు అన్వేష్. నిజంగా పోయిన జన్మలో బీభత్సంగా ఏదో పుణ్యం చేసుకొని ఉంటాను. అందుకే ఈ జన్మలో ఈ కుటుంబంలో వచ్చి పడ్డాను. కల్లో కూడా ఊహించలేదు నా లైఫ్ ఇంత ఆనందంగా ఉంటుందని అని అన్వేష్ని చూస్తూ అంటుంది అమృత. ఇప్పుడు ఆ మాటలన్నీ అవసరమా? సైలెంట్గా పడుకో అని టాప్ సరిచేస్తాడు. నిజమే కదా విష్, ఎక్కడో మారుమూల ఊరిలో ఒక సూపర్ మార్కెట్ నడిపిస్తున్న ఒక సాధారణ వ్యక్తి కూతురు మిలీనియర్ ఇంటికి కోడలుగా వస్తుందని ఎవరైనా ఊహించుకుంటారా? మనం ఊహించినవి జరగడమే జీవితంలే కానీ ఏం మాట్లాడకుండా పడుకో నువ్వు అని చిన్నగా వెన్ను తడుతూ ఉంటాడు అన్వేష్. అన్వేష్ బుగ్గ మీద ముద్దు పెడుతుంది అమృత. అమ్మో, ఇప్పుడు నువ్వు సైలెంట్గా పడుకోపోతే దెబ్బలు పడతాయి అంటాడు. హహా, నన్ను కొట్టగలవా నువ్వు అని అంటుంది నవ్వుతూ. అవసరమైతే కొట్టాలి తప్పదు అని అంటూ తన చేతి మీద అమృత తల పెట్టించుకొని, పడుకోరా, నువ్వెంత నిద్రపోతే నీకు అంత మంచిది. అందులో సాయంత్రం చాలా ఇబ్బంది పడ్డావు. కళ్ళు మూసుకొని పడుకో అని లైట్ ఆఫ్ చేసేస్తాడు అన్వేష్. ఒక కిస్ చేయొచ్చుగా విష్ అని అడుగుతుంది. వద్దులే, దానివల్ల నీలో ఫీలింగ్స్ పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అంటాడు విష్. మీ మగపిల్లలందరూ బంగారాలు, సిచ్యువేషన్కి తగ్గట్టు ఉంటారు అని మాటలు చెబుతూనే నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటుంది అమృత. అమృత నిద్రపోయింది చూసి సరిగా పడుకోబెట్టి తన పెదాలపై చిన్న పెక్కిచ్చి, నన్ను నాన్న అని పిలిపించడం కోసం నీ ప్రాణాల్ని రిస్క్లో పెట్టేశావు. ప్రతిరోజు బాధ అనుభవిస్తూ నాకు సంతోషాన్ని అందించాలని చూస్తున్నావు. ఇంత గొప్పగా ఆలోచించే నువ్వు దొరకడం నా అదృష్టం అని అంటూ కళ్ళు మూసుకుంటాడు అన్వేష్. తర్వాత రోజు నుంచి ఐషు చెప్పినట్టుగానే ఆ రోజు నుంచి అమృతని పూర్తిగా బెడ్కే పరిమితం చేసేస్తారు ముగ్గురు అత్తలు. కాసేపు కూర్చుంటానని అన్నా కూడా వీల్లేదు అంటే వీల్లేదని స్ట్రిక్ట్గానే ఉంటారు ముగ్గురు. ఉదయాన్నే అన్వేష్ హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు కింద రూమ్లోకి అమృతని తీసుకొచ్చి వదిలేసి వెళ్ళిపోతాడు. మళ్ళీ తను వచ్చే వరకు ఆ రూమ్లోనే అమృత ఉండేది. రాజ్యం గారు కూడా వెళ్ళి అమృత పక్కన కూర్చొని కబుర్లు చెబుతూ అమృతలో కొంచెం ఎక్కడైనా మూలన ఉన్న భయాన్ని కూడా పోగొడుతూ ఉండేవాళ్ళు. అనురాధ గారు కూడా అమృత కోసం వారానికి ఒకసారి వచ్చి చూసి తనతో టైం స్పెండ్ చేసి వెళ్ళడం మొదలుపెట్టారు. పిల్లలు సాయంత్రం వస్తే ప్లే జోన్కి వెళ్ళడం మానేసి వాళ్ళ చిన్న మమ్మీకి బోర్ కొట్టకుండా ఎంటర్టైన్ చేయడం కోసం ఆ రూమ్లోనే అమృత పక్కన కూర్చొని అమృతతో మెమరీ గేమ్ ఆడేవారు. బేబీ వెయిట్ బాగా గెయిన్ అయిపోతూ ఉండడంతో పూర్తిగా అమృతకి డైట్ మార్చేస్తుంది ఐషు. అనుకున్న దానికంటే బేబీ హెల్తీగానే ఉండడంతో అమృతకి ఎక్కువగా
లిక్విడ్, ఉడకబెట్టిన కాయగూరలు, ఫ్రూట్స్ ఇవే ఎక్కువ ప్రిఫర్ చేసింది ఐషు. నైట్ ఓన్లీ 2 చపాతీలు మాత్రమే అమృతకి పెట్టడం మొదలుపెట్టారు. కనీసం తనకి నోటికి తినాలనిపించింది కూడా. తినలేని పరిస్థితిలో ఉంది పాపం తను. ప్రెగ్నెన్సీలో చేసే ఎంజాయ్మెంట్ ఏదీ చేయలేకపోయింది. అయినా కూడా ఏ మాత్రం బాధపడకుండా అమ్మతనాన్ని అనుభవిస్తూ 6వ నెల నుంచి బేబీ మూవ్ కూడా స్టార్ట్ అయిపోవడంతో అప్పుడప్పుడు అందరినీ టెన్షన్ పెడుతూ, ముఖ్యంగా ఐషుని పరీక్షిస్తూ 7వ నెలలో అడుగు పెడుతుంది అమృత. బేబీ పెరిగి పొట్ట పెరిగే కొద్దీ అమృతకి ప్రాబ్లం ఎక్కువగా అయి బరువుగా భారంగా ఉన్నట్లు అనిపిస్తుంది. బేబీ మూవ్ అవుతున్నప్పుడల్లా లైట్గా పెయిన్ వస్తుంది అమృతకి. బేబీ మూవ్ని కూడా భయపడుతూనే ఫీల్ అవ్వాల్సి వస్తుంది. అన్వేష్ అమృతకి మాటలతోనే సపోర్టుగా నిలబడుతూ, భయపడొద్దురా, అది జస్ట్ చిన్న పెయిన్ అంతే నీకు అని పొట్ట మీద చేయి వేసి బేబీ మూవ్ ఫీల్ అవుతూ, ఎక్కువ తిరుగుతూ అమ్మని ఇబ్బంది పెట్టకు బంగారం అంటూ బేబీకి కబుర్లు చెప్తూ ఆ క్షణాన్ని మాత్రం ఆస్వాదిస్తాడు అన్వేష్. అమృత కూడా అన్వేష్ మొహంలో ఆనందం చూసి ఆ చిన్న నొప్పిని కూడా మర్చిపోతుంది. ఇప్పుడొచ్చే ఈ పెయిన్ ఇంకా బేబీ మూవింగ్ ఎక్కువయ్యే కొద్దీ నీకు పెద్దగా అనిపిస్తుందని, 7th మంత్ ఎండింగ్కి నీకు డెలివరీ చేసేయాలని అనుకుంటుంది వదిన. కాబట్టి అప్పుడు దాకా ఈ కొంచెం నొప్పిని మర్చిపోయి బేబీ మూవ్ని ఎంజాయ్ చేయి అని అంటాడు అన్వేష్. అలాగే అంటూ ఆ పెయిన్ కూడా ఆనందంగానే స్వీకరిస్తుంది అమృత. హలో అంకుల్, హౌ ఆర్ యూ అని రమేష్ గారిని పలకరిస్తూ లోపలికి వస్తాడు చేతన్. హలో చేతన్, ఏంటి 2 మంత్స్లో వచ్చేస్తానని వెళ్ళి ఏకంగా 6 మంత్స్ ఉండిపోయావు అక్కడే అని అడుగుతారు రమేష్ గారు. అక్కడ వర్క్ అలా వచ్చింది అంకుల్. అక్కడ బ్రాంచ్కి చాలా పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది, కానీ నడిపించే వాళ్ళు లేరక్కడ. అందుకే నేను ఉండిపోవాల్సి వచ్చింది. మీరు ఫోన్ చేసి నాతో ఏదో మాట్లాడాలన్నారు, కానీ ఆ రోజు చాలా బిజీగా ఉన్నాను. అందుకే తర్వాత మాట్లాడతాను అన్నాను. తర్వాత మీకు ఫోన్ చేసినా మీరేం లేదులే, ఇక్కడికి వచ్చాక మాట్లాడదాం అని అన్నారు. ఇంతకీ ఏం విషయం అంకుల్, మీ అమ్మాయి గురించేనా అని అడుగుతాడు చేతన్. అవును చేతన్, నీకు తెలియందేముంది, ఎప్పుడో జరగాల్సిన ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళీ ఎంగేజ్మెంట్ పెట్టుకుందామనే టైంకి నీకు వర్క్ వచ్చి వెళ్ళిపోయావు. ఏంటో ఎప్పుడు ఏది అనుకున్నా జరగడం లేదు. తండ్రిగా నాకు బాధ, భయం రెండూ ఉంటాయి కదా. నువ్వు చూస్తే తనతో మాట్లాడను కూడా మాట్లాడడం లేదు. ఒకవేళ మా నిఖిత నీకు నచ్చకపోతే నిర్మోహమాటంగా చెప్పు చేతన్. ఇప్పటికే తనకి 30 ఏళ్ళు వచ్చేసాయి. ఇంకా ఆలస్యం చేస్తే నాకు కష్టంగా అనిపిస్తుంది అని అంటారు రమేష్ గారు. తనంటే నాకు ఇష్టం లేదని నేను చెప్పలేదు కదా అంకుల్. ఈ పెళ్ళొద్దని కూడా నేను చెప్పలేదు కదా అని అంటాడు చేతన్. ఆ రోజు తనతో మాట్లాడి డెసిషన్ తీసుకుంటాను అన్నావు, కానీ ఇంతవరకు నువ్వు తనతో మాట్లాడినట్టు ఏం అనిపించలేదు. ఇప్పటికైనా ఏదో ఒక డెసిషన్ తీసుకుంటావా చేతన్? తనతో మాట్లాడాల్సిందేం లేదు అంకుల్. నేను ఆల్రెడీ రాగానే అమ్మ వాళ్ళతో మాట్లాడేశాను. ఎంగేజ్మెంట్కి డేట్ ఫిక్స్ చేశారు. ఎంగేజ్మెంట్కి కేవలం మన 2 ఫ్యామిలీలు మాత్రమే ఉంటాయి. ఎంగేజ్మెంట్ డేట్ తర్వాత వారం రోజులకే పెళ్ళి కూడా డేట్ కుదిరింది. మధ్యాహ్నం నుంచి ఈ విషయాలే చర్చించడానికి అమ్మ వాళ్ళు మీ దగ్గరికి వద్దాం అనుకుంటున్నారు. కాబట్టి మీరు ఇంకే దిగులు లేకుండా పెళ్ళికి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి అంకుల్ అని చేతన్ నవ్వుతూ అంటాడు. నిజం చెప్తున్నావా చేతన్ అని ఆనందంగా అడుగుతారు రమేష్ గారు. నిజమే చెప్తున్నాను అంకుల్. ఇంతకీ మేడం ఎక్కడా అని అడుగుతాడు చేతన్. పైన రూమ్లో ఉంది, నువ్వు వెళ్ళు, నేను మీ అమ్మగారు వాళ్ళతో ఫోన్ చేసి మాట్లాడతానని రమేష్ గారు ఆనందంగా ఫోన్ చేస్తూ పక్కకి వెళ్ళిపోతారు. చేతన్ నిఖిత కోసం పైకి వెళ్తాడు. రూమ్ డోర్ ఓపెన్ చేయగానే ల్యాప్టాప్లో ఫుల్ బిజీగా ఉన్న నిఖిత కనిపించగానే, ఆ ల్యాప్టాప్తోనే సంసారం చేయాలని నిర్ణయించుకున్నావా అని అంటూ లోపలికి వెళ్తాడు చేతన్. మరేం చేయను, కాపురం చేయాల్సిన వాడు ఇంకా దానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోతే అని వేటకారంగా అంటుంది నిఖిత. రోజు నాతో ఫోన్లో మాట్లాడుతున్నా మీ నాన్నతో అసలు నేను ఫోన్ చేయట్లేదని చెప్పావా అని నిఖిత పక్కన కూర్చొని తన బుగ్గ మీద ముద్దు పెడుతూ అడుగుతాడు. ఓయ్, ఏంటి అడ్వాన్స్ అయిపోతున్నావు అని కోపంగా అడుగుతుంది నిఖిత. ఆల్రెడీ 32 ఏళ్ళు దాటిపోతున్నాయి.
ఇప్పటికి కూడా అడ్వాన్స్ అవ్వకపోతే చాలా తేడాలొచ్చేస్తాయి మేడం. అయినా హగ్ అన్నా, కిస్ అన్నా నీకిష్టం కదా! అది కామన్ కదా! అని తన డైలాగ్ తనకే కొడతాడు చేతన్. నా డైలాగ్ నాకే కొడుతున్నావా? తొందరగా పెళ్లి చేసుకుందాం అని చేతన్ గుండెల మీద వాలిపోయి అంటుంది నిఖిత. ఇంకో 10 రోజుల్లో ఈ నిఖిత మేడం శ్రీమతి నిఖితా చేతన్‌గా మారిపోతుందని చేతన్ నవ్వుతూ అంటాడు. నిజమా? అని మెరిసే కళ్ళతో అడుగుతుంది నిఖిత. కథ కొనసాగుతుంది. మరి అమృత 7వ నెలలో కూడా అడుగుపెట్టింది. ఇక ఇప్పుడు ఏం జరగబోతుంది తెలియాలి అంటే ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిసనింగ్.